వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో పోలీసులు కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. కొడంగల్ ప్రాంత అభివృద్ది సంస్థ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిని హత్య చేసే లక్ష్యంతోనే దాడికి పాల్పడ్డారని దర్యాప్తులో వెల్లడైంది. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, రెవెన్యూ సిబ్బందిపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ విషయంలో కొడంగల్ ప్రాంత అభివృద్ది సంస్థ అధికారి వెంకటరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆయనపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన ఎడమ చేయి, కుడికాలు, మెడ వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో పోలీసులు సకాలంలో స్పందించి వెంకటరెడ్డిని అక్కడి నుంచి తరలించారు. లేకపోతే హత్య చేసేందుకు పథకం వేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగానాయక్ పైన హత్యాయత్నానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందని రిపోర్టులో పొందుపర్చారు. కుట్రలో భాగంగా పక్కా పథకం ప్రకారం నిందితులు రాళ్లు, కర్రలు, కారం పొడిని ముందస్తుగానే సమకూర్చుకున్నారని విచారణలో తేల్చారు. అధికారులపై దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తే భూసేకరణ ఆగిపోతుందనేది నిందితులు భావించారని పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 46 మందిని నిందితులుగా గుర్తించగా అందులో 16 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు. కారు దిగిన వెంటనే వెంకటరెడ్డిపై దాడి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని అధికారులు గుర్తించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కోసం భూసేకరణలో భాగంగా లగచర్ల గ్రామ శివార్లలో ప్రజాభిప్రాయ సేకరణ వేదికను జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు అదనపు కలెక్టర్ లింగానాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్, దుద్యాల, కొడంగల్ తహసీల్దార్లు కిషన్ నాయక్, విజయ్ కుమార్ వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, వెంకటరెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామసభ వేదిక వద్దకొచ్చారు. అదే సమయంలో బోగమోని సురేష్ జిల్లా కలెక్టర్తో మాట్లాడి వేదిక వద్దకొచ్చే ఉద్దేశం లేని గ్రామస్తులంతా ఊర్లోనే ఉన్నారని, మీరు అక్కడికొస్తే మాట్లాడి నచ్చజెప్పొచ్చని అధికారుల్ని కోరారు. సురేష్ మాటలు నమ్మిన కలెక్టర్ ప్రతీక్ జైన్, వెంకటరెడ్డి గ్రామంలోకి వెళ్లారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తన వాహనంలో వారిని అనుసరించారు. అప్పటికే పథకం ప్రకారం లగచర్ల, రోటిబండ తండా, పులిచర్లకుంట తండాలకు చెందిన పలువురు అక్కడ గుమికూడారు. కలెక్టర్ సహా ఇతర అధికారులు అక్కడికి చేరుకోగానే సురేష్, దేవదాస్, శివ, గోపాల్ నాయక్, విజయ్, విఠల్, లోక్యానాయక్, సేవ్యానాయక్, కలియమ్మ, రామునాయక్, విష్ణువర్ధన్ రెడ్డి, విఠల్ నాయక్, బసప్పతో పాటు మరికొందరు ఆంజనేయ స్వామి గుడి వద్ద కలెక్టర్ వాహనాన్ని ఆపి వ్యతిరేక నినాదాలు చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. కలెక్టర్తో పాటు వెంకటరెడ్డి కారు దిగిన వెంటనే వారంతా ఆయనపై దాడికి ఉపక్రమించారు. రాళ్లు, కర్రలు, కారం పొడితో దాడికి పాల్పడే అవకాశం ఉందని గుర్తించిన డీఎస్పీతో పాటు మిగిలిన పోలీసులు కలెక్టర్ను అక్కడి నుంచి కారులో పంపించేశారు. మరోవైపు ఆందోళనకారుల్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పాఠశాల వద్ద వెంకటరెడ్డిపై కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. వెంకటరెడ్డిని చంపేస్తారని గ్రహించిన పోలీసులు వారి నుంచి ఆయన విడిపించి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో డీఎస్పీ పైన నిందితులు దాడికి ఉపక్రమించడంతో ఆయన కుడి మోకాలు, కుడి కణత భాగంలో తీవ్రంగా గాయపడినట్లు రిపోర్టులో తెలిపారు. రాళ్ల దాడితో వెంకటరెడ్డి వాహనంతో పాటు దుద్యాల, కొడంగల్ తహసీల్దార్ల వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. వాహనాల ధ్వంసంపైన మరో కేసు నమోదు చేశారు.